ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ? అంటే మీరు చాలా జర్నీ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చారు. అవును. ముఖ్యంగా ఎందుకోసం అంటే పిఠాపురానికి రావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా పిఠాపురం రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న గౌరవం అండి. ఆయన ఆశయాలు ఆయన మేము ఉన్నాం అనే ఒక దీన్ని ఇవ్వటం కోసమే నేను ప్రత్యేకించి వచ్చింది. ఓకే. ఇంతవరకు ఇప్పుడు నేను ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నా. ఫస్ట్ టైం ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్యాంపెయిన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే. అంటే మిమ్మల్ని చాలాసార్లు చూసాం, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చూసాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, చిరంజీవి గారి గురించి కావచ్చు, అంటే చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీస్కి సంబంధించి ఆయన చాలా క్లోజ్గా ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా చాలా బాగా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఆయనలో ఉన్న నిరాడంబరత, ప్రజల పట్ల కన్సర్న్, ప్రజలకి ఉపయోగపడాలి, భగవంతుడు గొప్ప జీవితం ఇచ్చాడు, దీన్ని ప్రజలకి చేయాలి అన్న ఒక లక్షణాలు, గౌతమ్ బుద్ధుడిలో ఉన్న లక్షణాలు నేను ఈయనలో చూస్తానండి. ఓకే. స్పష్టంగా ఆయన అంశాన్ని అనుకుంటాను యాక్చువల్. ఎందుకంటే రాజ్యాన్ని, మగధ రాజ్యాన్ని ఏలుకోమని తండ్రి రెడీ చేస్తే శుద్ధోదన మహారాజు లేదు నేను ప్రజల కష్టాలు తెలుసుకుని వస్తాను, తర్వాత నేను రాజ్య విషయం చూస్తానని చెప్పని ప్రజలోకి వెళ్ళిపోయి చివరికి ఆయన యోగి అయిపోయి గౌతమ్ బుద్ధుడు అయ్యాడు. ఓకే. గౌతమ్ సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు అయ్యాడు. మరి అలాంటి జీవితం ఇది కూడా. ఇలాంటి వెధవలతోటి, పనికి మాలిన వాళ్ళతోటి, వేలుముద్రగాళ్ళతోటి, మట్కాగాళ్ళతోటి, గుట్కాగాళ్ళతోటి మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎవరి కోసం పడుతున్నాడు ఆయన? కేవలం ప్రజల కోసమే. ఎన్నన్నా దులిపేసుకుంటున్నాడు. వీరి కాదన ముఖ్యం, ప్రజలు ముఖ్యం నాకని. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ప్రతి ఒక్క వ్యక్తి సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క దాన్ని నేను తెలియజేయడం కోసమే నేను ఇవాళ పిఠాపురం రావడం జరిగిందండి. సార్ ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారని ఏమన్నా మనకి ఐడియా ఉందా సార్? అంటే ఆయన గతంలో గాజువాకలో కానీ, భీమవరంలో కానీ 2 చోట్ల పోటీ చేశారు, కానీ అక్కడ ఓడిపోయారు. కానీ ఈసారి ఒకటే చోట పోటీ చేస్తున్నారు, కానీ పిఠాపురం ప్రజల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మీకేమనిపిస్తుంది? ఆయన ఈ పిఠాపురం ప్రజలే గట్టిగా బలంగా కోరుకున్నారు, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని. అంతకుముందు 2 చోట్ల ఆయన ఉన్నా ఒక చోట ఇంత ప్రేమ అభిమానం చూశాడు కాబట్టి ఆయన కూడా అంతే నమ్మకంతో ఒకే చోట నిలబడతాయి ముందుకు వచ్చాడు. పిఠాపురం రూపురేఖలు మారిపోతాయండి. పిఠాపురానికి ఒక చరిత్రలో పీఠం దక్కేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే ఆయన సినిమాల్లోనే చాలా మందికి ఆర్టిస్టులకి కావచ్చు, అనేక మందికి ఇన్స్పిరేషన్. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మంచివాడికి ఇన్స్పిరేషన్. అవును సార్. అంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో మీరు అన్నట్టు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను ఆ రోజు లేదు కానీ ఒక సంఘటన చెప్తా. ఆయన ఒక పెద్ద సినిమా షూటింగ్ లో పాల్గొంటా, ఫోన్ మాట్లాడతా, జూనియర్స్ అనుభవంలో సాక్షిలో ఉన్నాడు చెప్పిన మాట. జూనియర్స్ తింటున్న చోట టెంట్లోకి వెళ్ళిపోయాడు ఫోన్ మాట్లాడుకుంటా. వెళ్ళిపోయి అలా మాట్లాడుతా చూసి 1 minute తర్వాత మాట్లాడతానని. అది ఏంటంటే ఉప్పు చారు సార్, ఉప్ప అది ఇదా అది మొత్తం డేక్ సార్ అన్ని మూతలు తీసి చూసి స్టాప్ ద షూటింగ్ అన్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం పూట. నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ మీటింగ్ కావాలంటే నాకు నా రెమ్యునరేషన్ ₹1 తగ్గించండి, నేను తినేది ప్రొడక్షన్ పోయి తినాలి, నేను తినేది కారిడార్ తినాలి, అట్లయితే మనం సమానంగా చూడాలి, అదేం ఫుడ్ అండి అని చెప్పి షూటింగ్ ఆపించి తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పిన హీరో పవన్ కళ్యాణ్ గారు. సార్ అంటే చాలా మందితో జర్నీ చేస్తుంటారు, అందరు హీరోతో, చిరంజీవి గారు కావచ్చు, అనేక మందితో. పవన్ కళ్యాణ్ గారితో వచ్చిందా సార్ ఎప్పుడన్నా మంచి అవకాశం? మీరు ఈసారి నేను పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేశా. అవును సార్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కమిట్ అయ్యా. ఫస్ట్ షెడ్యూల్ నేను చేశాను, ఆయనతో కాంబినేషన్ చేశా. తెలుసు ఆయనకి. ఎలా ఉండబోతుంది సార్ మీ ఇద్దరు కాంబినేషన్స్? ఏమన్నా సీన్స్ ఉన్నాయి? సీన్స్ అంటే ఇంకా పూర్తిగా ఒక షెడ్యూల్ జరిగింది. ఒక సీన్ లో మీ ఇద్దరం, ఆయన ఇన్స్పెక్టర్ గా, ఆయన లాయర్ గా, నేను విలన్ సైడ్ లాయర్ ని సీన్లు చేశాను. ఆ రోజు నేను వెళ్ళి నమస్తే సార్ నా పేరు నాగమహేష్ అంటే తెలుసు నాకు అన్నట్టుగా తట్టారు. దట్ ఈస్ ద ఫస్ట్. ఇది వకీల్ సాబ్ చేసి కాంబినేషన్ చేస్తే కానీ ఫేస్ టు ఫేస్ ఆయనతో చేయాల. ఓకే. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్? మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అన్ని అదిరిపోతాయండి. అన్ని అదిరిపోతాయి. రాజకీయంగా ఎలా ఉండబోతుంది? రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు. ఆయన త్యాగి, యోగి. ఆయనకి ప్రజల క్షేమే కావాలి. సరైన సమర్థుల్ని కూర్చోబెడతారు, ఆయన పని చేసుకెళ్తారు, ప్రశ్నిస్తారు కూడా అవసరమైతే. దేనికి వెలిచే మనిషి కాడు, భయపడే మనిషి అంతకన్నా కాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఇప్పుడు మీరు త్యాగి, యోగి అన్నారు, ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేప్పటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
వ్యక్తిగతంగా తిట్టడం, ఫ్యామిలీస్ తిట్టడం అన్నీ తిడతా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి ప్రజల మధ్య ఎమడగలుగుతారంటారా మరి? అదే కదా ఇప్పుడు ఆయన భరిస్తున్నా. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, సహించేవాడు చేతకానివాడు కాదు, భరించేవాడు బలహీనుడు కాదు. ఓకే, ఈ రెండు పవన్ కళ్యాణ్ కాదు. రెండు కాదు. ఆయన చిటికేస్తే వీళ్ళు కొట్టుకుపోతారు. రెచ్చగొట్టడానికి చెప్పండి, రెచ్చగొట్టకూడదు సంయమనం పాటిస్తున్నాడు ఆయన. ఆయన టార్గెట్ కుక్కల మరుగులు కాదు, తను గమ్యం చేరటం. ఆ గమ్యం ఏంటి? ప్రజలు సుఖశాంతులతో బతకటం, ఈ దుష్ట పాలనని అంతమొందించడం. అంటే చాలా మంది పిఠాపురం వైపే చూస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ప్రపంచం ప్రపంచం చూస్తుంది. నేను ఇవాళ చూసాను న్యూస్, ఐక్యరాజ్య సమితి దేశంలో నలుగురినే సెలెక్ట్ చేసింది. ఆ నలుగురు మన పవన్ కళ్యాణ్ గారు ఒకడు. మరి ఏ స్థాయిలో ఆయన ఇమేజ్ ఉంది? ఆయన స్థాయి రాష్ట్రం చోట్ల, దేశం చోట్ల, ప్రపంచం పిఠాపురం వైపు చూస్తుంది. ఇది పిఠాపురం వాసులకి గర్వకారణం. ఫీల్ ప్రౌడ్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఆయన మీ దగ్గర రావటం, మీ నియోజకవర్గం నిలబడటం మీకు గర్వకారణం. ఆ గర్వంతో అఖండ మెజారిటీతో స్టేట్లో #1 అత్యధిక మెజారిటీ వచ్చిన ప్రాంతం పిఠాపురం అని మీరు ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే మీరు ఈసారి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు, ఎన్ని రోజులు అనుకుంటున్నారు సార్? నేను ఈ రోజు ఇక్కడ, రేపు కైకులూరు అడిగారు. ఓకే, కైకులూరు విజేంద్ర ప్రసాద్ గారు వస్తారట. ఆయనతో పాటు కొంచెం ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ వీలైతే రావడానికి ప్రయత్నం చేస్తా. సరే, అంటున్నానని కాదు, కానీ కొంతమంది అపోజిషన్ వాళ్ళు, పేరు పార్టీ కూడా నేను చెప్పను, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ దింపుతున్నారు అనేవాళ్ళు చాలా మంది ఈ మధ్యన. వాళ్ళని దింపానండి, వాళ్ళకి రాలేరు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. డబ్బులు లేరా? అధికారం లేదా? ఏం లేదు. వాలంటీర్కి వచ్చాం. నేను చెప్తాను, దిస్ ఇస్ ఫస్ట్ టైం. అవును సార్, ఎప్పుడు మిమ్మల్ని నిజంగా పొలిటికల్ దాంట్లో నేను అసలు ఫస్ట్ టైం నేను ఒక క్యాంపెయిన్కి రావడం అనేది, ఒక పార్టీకో దీనికో ఓపెన్ అవటం. ఎందుకంటే ఆర్టిస్ట్గా మేము అందరు ప్రజలు కావాలి, అందరు మెప్పించాలి, అందరూ ప్రేమించాలి. కాబట్టి వన్ సైడ్ ఎందుకు వచ్చాము అంటే, ఇక్కడ నా సెల్ఫ్ కంటే నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సెంటు భూమి లేదు. అయినా ఎందుకు నేను మచిలీపట్నం ప్రచారం చేసుకుని వచ్చా అంటే, రాష్ట్రంలో ఇది కావాలి. ఆయన అవసరం ప్రజలకు ఉంది అని చెప్పి, ఆయన అవసరం ప్రజలకు ఉంది. కూటమి గెలుపు ప్రజలకు ఉంది, ప్రజలదే. ప్రజలు బాగుపడాలంటే మంచి పని చేస్తారు, కూటమి ఓటేస్తారు. లేకపోతే మీకు మహామంత్రి తెమ్మరసులో పాట ఉంది, చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టినదా అని. ఆ పాట రేపు ఓటేసిన తర్వాత మళ్ళీ పాడుకుంటారు. ఓకే, మీరు చూడండి సార్, మహామంత్రి తెమ్మరసులో సాంగ్ ఉంది, చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టిందా అని. ఇప్పుడు మా రాష్ట్రానికి పట్టిందా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపిస్తే పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని నేను హెచ్చరిస్తున్నాను. అంటే జాగ్రత్త పడాలంటారు ఈసారి? జాగ్రత్త కాదండి, ఉరేసుకోవడానికి సిద్ధమైతే వైసీపీకి వేయండి. సుఖశాంతులతో బతకాలి, ప్రశాంతంగా బతకాలి అంటే కూటమి అభ్యర్థులకి గెలిపించండి. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారిని, కాకినాడలో ఆయన్ని గాజు గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. మీరు ప్రపంచాన్ని తెలియజేయాలి, వీ లవ్ పవన్ కళ్యాణ్ గారు అని, వీ ట్రస్టెడ్ హిమ్ అని చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చి ప్రచారం చేయటం, అది కూడా కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడికి ప్రచారం చేయడం, ముఖ్యంగా ఆయన తప్పిస్తున్న దానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.